ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 9. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. 2 కొరింథీయులు 4:18. మా కొరకు కలుగుజేయుచున్నది అనే మాటల్ని గమనించండి. మానవ జీవితంలో కన్నీరెప్పుడూ వరదలై పారుతూ ఉంటుందెందుకని? రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని? ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పైవాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తుంది. శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి. విజయ మార్గాన్నే కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి. ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకు దక్కుతుంది. ఇంగ్లీషులో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విశేషమే ఉంది. నీ వైపుకి చేరితే నాకదే చాలు, నీ చెంతకి దేవా నీ చేరువకి సిలువ ఎక్కవలసి వచ్చినా. విచారపు కడుపు నుంచి ఆనందం ఉద్భవిస్తుంది. ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫానీ క్రాన్బీ ఎలా రాయగలిగిందంటే, ఆమె ఎన్నడూ పచ్చని నేలను, సంధ్యకాంతులను, తల్లి కన్నుల్లోని మమతను చూడటానికి నోచుకోలేదు. కంటిచూపు లేకపోవటమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది. విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి. ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది. వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే. రాత్రంతా విలాపాలున్నా ఉదయాన ఆనందం ఉదయిస్తుంది. కేరింతలతో కాదు దాని మూలం, ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది, మనోనిబ్బరమే దాని ప్రాణం, ఓర్పుతో జయించటమే దాని ధ్యేయం. ఆమెన్.